గ్రేట్ ఆంధ్ర ది గ్రేట్ అబద్ధాలు దేవరా పోర్చుగల్ కలెక్షన్స్ గురించి ఒక ఆర్టికల్ అయితే రాయడం అయితే జరిగింది. ఆ ఆర్టికల్ ఇదే. మీరు చూస్తున్నట్లయితే ఈ ఆర్టికల్లో దేవరా మూవీ కొన్న తర్వాత అక్కడ కొన్న డిస్ట్రిబ్యూటర్ మరి ఇంకా ఏ తెలుగు మూవీ రిలీజ్ చేయడానికి భయపడుతున్నాడు, దేవరా మూవీ అంత ఎఫెక్ట్ చేసిందని చెప్పి ఆర్టికల్ తో చాలా తప్పుడు వార్తలు అయితే రాశాడు. తనేం రాశాడో ఫస్ట్ ఒకసారి అయితే చూద్దాం. దేవరా సినిమా పోర్చుగల్స్ లో 100కు పైగా స్క్రీన్ లో రిలీజ్ అయిందని చెప్పి ఘోరంగా ఫెయిల్ అయిందని చెప్పి ఆర్టికల్ అయితే రాశాడు. 100కు పైగా స్క్రీన్ లా అసలు ఇది నిజమేనా? దీని వెనకున్న అసలు కుట్ర ఏంటి? ముందుగా ఈ ఆర్టికల్ చూడండి. దీంట్లో శ్యామ్ కురూప్ అనే ఒక డిస్ట్రిబ్యూటర్ దేవరా మూవీని పోర్చుగల్స్ లో దాదాపు 100 స్క్రీన్లకు పైగా రిలీజ్ అయితే చేశాడంట. యూజువల్ గా అక్కడ 2 స్క్రీన్ల కంటే ఎక్కువగా ఉండవంట. బట్ దేవరా మూవీని చాలా ఎఫెక్ట్ పెట్టి 100కు పైగా స్క్రీన్లు అయితే రిలీజ్ అయితే చేశాడంట ఈ శ్యామ్ గ్రూప్ అనే పర్సన్. 100 స్క్రీన్లు ఇచ్చినా కూడా సినిమా ఆడలేదు అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే రాయడం అయితే జరిగింది. కానీ అసలు నిజమేంటో తెలుసా? IMDb ప్రోలో దేవరా మూవీ పోర్చుగల్స్ లో ఎంత కలెక్ట్ చేసింది, ఎన్ని స్క్రీన్ లో రిలీజ్ అయింది అని చెప్పి ఒక డేటా అయితే మనకైతే అఫీషియల్ గా అయితే ఉంటది. ఇప్పుడు మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్ లో గానీ, తెలంగాణలో గానీ, ఈ మెదక్ జిల్లాలో గానీ, లేకుంటే అనంతపూర్ లో గానీ, ఈ ఏరియాలో కలెక్షన్స్ ఎంత వచ్చినాయో మనకు అఫీషియల్ గా మనకు చెప్పకపోయినా, ఈ అమెరికా లాంటి గానీ, ఈ పోర్చుగల్స్ లో గానీ, ఆస్ట్రేలియా గానీ, దుబాయ్ లాంటి ప్రతి ఏరియాలో కూడా మనకి ట్రాక్డ్ కలెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు డేటా అయితే ట్రాక్ అయితే చేస్తారు. సో ఈ పోర్చుగల్స్ లో కూడా అసలు దేవరా ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది, ఎన్ని స్క్రీన్ లో రిలీజ్ అయింది తెలుసుకుంటే మాత్రం దేవరా మూవీ అనేది ఈ పోర్చుగల్స్ లో 9 స్క్రీన్ లో మాత్రమే రిలీజ్ అయింది. 9 స్క్రీన్ లో రిలీజ్ అయ్యి దాదాపు $3,253 అయితే కలెక్ట్ అయితే చేసింది. అంటే 9 స్క్రీన్ లో రిలీజ్ అయ్యి ఇన్ని డాలర్స్ కలెక్ట్ చేయడం అనేది కూడా గ్రేటే. అసలు 100 స్క్రీన్లు రిలీజ్ అయ్యి ఒకవేళ ఇంత కలెక్షన్స్ వస్తే అప్పుడు మూవీ ఘోరంగా ఫెయిల్ అయ్యింది, లేకుంటే మూవీ దెబ్బ పడింది అని చెప్పనొచ్చు. రిలీజ్ అయింది 9 స్క్రీన్ లా మనకు అఫీషియల్ గా ఉన్న డేటాలా మీరు 100 స్క్రీన్ అని చెప్పి ఆర్టికల్ అయితే రాశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆర్టికల్స్ ఎందుకు వీళ్ళు ఇట్లా రాస్తున్నారు? ఈ గ్రేట్ ఆంధ్ర అనే చెప్పి ఒక వెబ్సైట్ రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ మీద పదులు పెట్టి అయితే రాయడం అయితే జరుగుతుంది ఇలాంటి హేటెడ్ ఆర్టికల్స్. దేవరా మూవీ రిలీజ్ అయినప్పుడు తన ఆర్టికల్ లో ఏం రాశాడంటే, దేవరా మూవీలో అసలు ఎమోషన్స్ ఫీలింగ్ లేదు అసలు అని చెప్పి 2.5 రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దేవరా మూవీ జనాలందరూ దాన్ని బెమ్మరథం పట్టిన తర్వాత దాదాపు 500 కోట్ల కలెక్షన్స్ వచ్చిన తర్వాత మిగతా హీరోలందరూ 1000 కోట్లు కొడుతున్నారు. ఇట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారు 500 కోట్ల దగ్గర ఆగిపోతున్నాడు అని చెప్పి ఆర్టికల్ అయితే రాస్తాడు. రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం ఒక టాపిక్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఈ త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న మూవీ ప్రొడ్యూసర్స్ వాంట్ త్రివిక్రమ్ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాశాడు. అది కూడా గాసిప్సే, అది కూడా ఫేకే. సో ఇలా రోజుకొకటి ఈ గ్రేట్ ఆంధ్ర అనే ఒక మీడియా అయితే జూనియర్ ఎన్టీఆర్ మీద పగబట్టి అయితే రాస్తుంది. వీళ్ళు ఎందుకురా ఇలా రాస్తున్నారు, అసలు రీజన్ ఏంట్రా అని చెప్పి డీటెయిల్ గా కనుక్కుంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ పర్టికల్ ఛానల్ కి అసలు ఇంటర్వ్యూస్ అనేది ఇవ్వడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మూవీ టీం కూడా అసలు ఈ ఛానల్ ఏమడినా కూడా రెస్పాన్స్ అయితే అవ్వరు. వీళ్ళకి తెగ అయితే కాలుతుంది అనమాట ఈ మ్యాటర్ లా. ఎందుకంటే గ్రేట్ ఆంధ్ర ఈ మీడియాకి రీసెంట్ గా మనం చూస్తే ఫిల్మ్ సర్కిల్ లో చాలా మంది భయపడి వాళ్ళు ఏం అడిగినా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అండ్ ఏం కంటెంట్ ఇంటర్వ్యూ కావాలన్నా, లేకుంటే చిరంజీవి గారు రీసెంట్ గా ఆ గ్రేట్ ఆంధ్రలో వర్క్ చేసే వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మరి ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ రేంజ్ లో భయపెడుతున్నారు వాళ్ళు సినిమా హీరోలని, నిర్మాతలని, వీళ్ళందరినీ. ఎందుకంటే మూవీని మేము మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వకపోయినా మేము మీ మూవీని ఫ్లాప్ చేస్తాం, లేకపోతే మీ మూవీ మీద రాస్తాం అని చెప్పి వాళ్ళని భయపెట్టి వాళ్ళతో అయితే ఇవన్నీ చేపిస్తున్నారు. సో వీటన్నిటికీ నొంగని వాడు ఎవడో జూనియర్ ఎన్టీఆర్ గారు కాబట్టి ఇక జూనియర్ ఎన్టీఆర్ మీద రోజుకు ఒకటి ఆర్టికల్ రాసి తన దగ్గర నుంచి అటెన్షన్ కోసం అని చెప్పి ట్రై చేస్తున్నారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు దేకరు కదా ఇలాంటి అసలు. వాళ్ళ టీం కూడా పట్టించుకోరు ఇవన్నీ. సో ఇక్కడ ఇలా ఖాళీలో రోజుకు ఒక ఆర్టికల్ అనేది ఇక్కడ తవ్వి మరి అయితే పుట్టుకొని అయితే తీసుకొని వస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ హేటెడ్. అంటే వీళ్ళు పట్టించుకోవట్లేదేంటి, మాకు మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదేంటి, మాకు భయపడట్లేదేంటి, మాకు భయపడి డబ్బులు ఇవ్వట్లేదేంటి అని చెప్పి ఇలాంటివి అయితే రాస్తున్నారు. లేకపోతే పోర్చుగల్స్ లో మూవీ రిలీజ్ అయిందే 9 థియేటర్ లో, వీళ్ళు 1000 థియేటర్లు ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యాయి? ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన అంకెల్ అంత నిజంగా ఉంటే ఒక డేటా ఇవ్వమని చెప్పండి, పోస్ట్ చేయమని చెప్పండి ఆర్టికల్స్ లో, ఈ ప్రూఫ్స్ ఇవే అని చెప్పి. ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఒక గాసిప్ సెక్షన్ లో ఇలాంటి ఆర్టికల్ రాసి దేవరా మూవీ మీద పర్టికల్ గా ఈ మూవీ మీద ఇలాంటి క్లిక్స్ కోసం ఆ ఆర్టికల్ లో చూస్తుంటే చాలా ఇన్ఫర్మేషన్ రాసుకుని వచ్చాడు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వేరే లాంగ్వేజ్ లో ఎలా మార్కెట్ సంపాదించుకుంది అని చెప్పి అంత మ్యాటర్ రాసి అక్కడ అన్ని హెడ్లైన్స్ పెట్టి దేవరా మూవీతో తమ్లైన్ లాగా క్యాప్షన్ పెట్టి వ్యూస్ కోసం, లైక్స్ కోసం అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు జనాలందరూ ఆ మ్యాటర్ అంతా మర్చిపోయి ఈ మూవీ, దేవరా మూవీకి వాళ్ళ దేవరా మూవీ కలెక్షన్స్ రాలేదు, దేవరా మూవీ ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి జనాలు భ్రమలో బతకాలని చెప్పి ఇలాంటి ఆర్టికల్ అయితే రోజుకు ఒకటి రాస్తూ ఉంటారు. ఈ జర్నలిజం అనేది ఉన్నది ఉన్నట్లు చెప్పడం, ఎవరో డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన మాటల్ని అసలు మినిమం కూడా వెరిఫై చేసుకోకుండా డైరెక్ట్ గా ఎట్లా ఆర్టికల్ రాస్తారనేది నాకైతే అర్థం కాలేదు. ఇలాంటి చిల్లర ఆర్టికల్స్ ఇంకా ఎన్ని వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి స్థాయిని అయితే తగ్గించవనే చెప్పాలి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పితే అది నిజమైతే అయిపోదు. ఈ పోర్చుగల్స్ కంట్రీలో చూసుకుంటే మన ఇండియా నుంచి వెళ్ళిన జనాభానే దాదాపు 1,00,000 మంది ఉంటారు. అలాంటి 1,00,000 మంది దగ్గర 1000 థియేటర్లు ఏడాకేం
నుంచి రిలీజ్ చేస్తారు. మనకి యూఎస్ఏలోనే అన్ని థియేటర్లు ఇవ్వరు స్టార్టింగ్ ఏదైనా మూవీ వస్తే. అలాంటిది పోర్చుగల్స్ లో ఫర్ ద ఫస్ట్ రిలీజ్ దేవరకి 100 స్క్రీన్లతో రిలీజ్ చేశారంట. ఇలాంటి మాయ మాటలు నమ్మేసి ఇలాంటి ఆర్టికల్ రాస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఆన్సర్ ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో అందరికి షేర్ అయితే చేయండి అండ్ రీచ్ అయితే అవ్వాలి. ఇలాంటి తప్పుడు ఆర్టికల్స్ తప్పుడు ప్రచారాలు చేయొద్దు అనేది ఒకవేళ మీరు నిజంగా ప్రూవ్ చేస్తారనుకుంటే ఎవరైతే చెప్పారో ఆ వ్యూస్ పెట్టండి అండ్ ప్రూఫ్స్ తో మాకు చూపించండి. ఎందుకంటే మేము చూస్తున్న డేటా అయితే మీరు చేసిన ఆర్టికల్ రాంగ్ అనే చెప్పారు. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.